సో కంపల్సరీగా ఈసారి మారాలి. ఈసారి మారకపోతే మాత్రం చాలా నష్టపోతారు ప్రజలందరూ. సో చంద్రబాబు గారికి అలాగే జగన్‌కి తేడా అంటే ఏం చెప్తారు? పాలన పరంగా. పాలన పరంగా చాలా తేడా ఉంది. ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే సంక్షేమ పథకాలు ఒకటే ఉంది జగన్. అభివృద్ధి పరంగా చూస్తే నథింగ్, ఏమీ లేదు. ఆ రకంగా చూసుకుంటే ఎవరన్నా చెప్తారు అభివృద్ధి పరంగానే చూసుకుంటే చంద్రబాబు నాయుడే అని చెప్పేసి. సరే జగన్ ఒక్కసారి కూడా చేయలేదు, ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమన్నా చేస్తాడేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎంతసేపటికి అపోజిషన్ వాళ్ళని ఏమన్నా చేద్దాము, ఏదో ఒకటి తిట్టిద్దాము, ఏదో ఒకటి పని చేద్దాం, అరెస్ట్ చేద్దాం అయితే అభివృద్ధి మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకా పైగా అన్ని మోనోపోలీ లాగా అన్ని తను చెప్పని జరగాలి అన్నట్టుగా ఉంటుంది. ఎవరిని మాట్లాడినవారు, ఎవరిని ఏమి చేయనివారు, ఎవరన్నా మాట్లాడితే వారికి ఇది చేయనివారు. సో అభివృద్ధి పరంగా ఏమీ లేదండి. ఏమనంటే సంక్షేమ పథకాలు అనే సంక్షేమాలు కదా అవి ఎలా ఉన్నాయి? ఏముంటాయండి సంక్షేమ పథకాల కోసమే ప్రభుత్వం నడపడం అనేది. సంక్షేమ పథకాలు ఎవరన్నా డబ్బులు జనాలకి డబ్బులు మన దగ్గర డబ్బులు ఉంటే జనాలకి ఇవ్వడం అనేది ఎవరన్నా చేయగలరు. దానికోసం జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు, ప్రైమ్ మినిస్టర్ అక్కర్లేదు, చీఫ్ మినిస్టర్ అక్కర్లేదు. డబ్బులు ఇవ్వడం అనేది ఎవరన్నా చేయగలరు. డబ్బు సంపాదించడం కష్టం. నా దగ్గర 1000 రూపాయలు ఉందనుకోండి, ఖర్చు పెట్టమంటే పంచి పెట్టమంటే హ్యాపీ ఖర్చు పెడతారు. 1000 రూపాయలు 2000 చేయడమే కదా కష్టము. అది చేయాలి కదా, అది చేసి చూపించాలి. 1000 రూపాయలు 2000 చేసి చేయమనండి. 2000 అభివృద్ధికి పంచిపెట్టమనండి. లేకపోతే 1500 పంచిపెట్టి ఇంకో 500 అభివృద్ధి కోసం చేయమనండి. అట్లా చేయడం గొప్ప, కానీ డబ్బులు పంచి పెడతాం గొప్ప ఏముంది? ఎవరైనా చేయగలరు కదా. ఒక బ్యాంక్ ఎంప్లాయీని కూర్చోబెట్టి చేసినా సరే వాళ్ళన్నా చేస్తారు అభివృద్ధి. ఒక బటన్ నొక్కి అందరి అకౌంట్ లో డబ్బులు వేయండి అంటే దానికోసం సీఎం ఎందుకు? ఎవరన్నా చేస్తారు. మరి వైనాట్ ఆయన కూడా ఫండ్ చేయలేడు అని కాదు, చేయట్లేదు. ఎంతసేపటికి తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలి, జనసేనని భూస్థాపితం చేయాలి, ఒక 30 ఏళ్ళు నేనే ఉండాలి, ఆ ఉద్దేశంతో వస్తున్నాడు. చెయ్యాలి అనుకుంటే చేయగలడు. అంటే రీసెంట్ గా చూసుకున్నట్టయితే మరి టీడీపీ పార్టీ జనసేనకు అన్యాయం చేసింది, ఇరవై సీట్లు మాత్రం ఇవ్వడం జరిగింది. పొత్తుల్లో వచ్చినప్పుడు అలాంటి తప్పు ఉంది. టీడీపీకి క్యాడర్ బాగా ఉంది, జనసేనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత ఉన్నా సరే క్యాడర్ చూసుకుంటే టీడీపీ ఎక్కువ ఉంది. అలా జనసేనకి 50 ఇచ్చేసి 60 ఇచ్చేసి మళ్ళీ ఓడిపోయారు అనుకోండి, మళ్ళీ ఎంత పొత్తు ప్రభుత్వ వ్యతిరేక మొత్తాన్ని చీలనవ్వకుండా ఉండడం అవన్నీ ఆలోచించుకున్నప్పుడు కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. ఒక రకంగా జనసేన పవన్ కళ్యాణ్ చాలా మంచిగానే ఆలోచించి కాంప్రమైజ్ అయ్యి ఎక్కడైతే బాగా గెలుస్తామో అక్కడే పోటీ చేస్తూ కొంచెం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాలా సహాయం చేసినట్టే. జనసేన చాలా త్యాగం చేసినట్టే, సహాయం చేసినట్టే. అంటే అసెంబ్లీ సీట్ల ప్రకారం తీసుకున్నట్టయితే 144 మన టీడీపీ వారు తీసుకున్నారు, 20 తీసుకున్నారు. అలా హై మెజారిటీ వచ్చినప్పుడు మరి జనసేనకి ఇంపార్టెన్స్ ఉండదు కదా? జనసేనకి ఇంపార్టెన్స్ ఉందండి. ఇప్పుడు ఇంపార్టెన్స్ కోసం అని చెప్పేసి గెలవలేని చోటు కూడా ఇచ్చారనుకోండి, చివరికి మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేయకపోతే మళ్ళీ అందరూ బాధపడాల్సిందే కదా. ఆ తప్పు చేయకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు 40 సీట్లు ఇచ్చి 20 సీట్లు 30 సీట్లు వచ్చే బదులు 20 సీట్లు ఇచ్చి గన్ షాట్ గా 90% వచ్చేట్టుగా చేసుకున్నారు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే, జనసేనకి ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే, టీడీపీకి ఎంతైనా క్యాడర్ ఎక్కువ. సో టీడీపీతో కలిసి వెళ్ళటం అనేది ఎంతైనా మంచిది. ఇప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నారనుకోండి అనవసరంగా, తర్వాత ఎవరికి కాకుండా అదేదో 2 కోతి ఎత్తుకెళ్ళిపోయినట్టుగా, కొబ్బరి చిప్పోయింది కోతి ఎత్తుకెళ్ళిపోయినట్టుగా 2 కొట్టుకొని వేరే దానికి ఇచ్చేసినట్టుగా అయిపోయింది. అలా చేయకుండా జనసేన పవన్ కళ్యాణ్ చాలా మంచిగా ఆలోచించి చాలా మంచిగా చేసినట్టే. అట్లీస్ట్ ఆయన త్యాగాన్ని కూడా గుర్తించాలి చెప్పాలి.